నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్టీ బ్లాగ్స్. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కర్ణాటకలో గుర్మిట్కల్ అనే డిస్ట్రిక్ట్, గుర్మిట్కల్ ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, నద్దులాపూర్ అనే ఊరులో. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది పందిరి. ఈ పెద్ద కోతి చూడండి, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు వీడు కావాలని. ఇది పందిరి. ఇదంతా నిన్నంతా ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడే మేము. నైట్ మధ్యాహ్నం పెళ్లి కొడుకుని చేయడము, మైలపోలని, ఇంకా అన్ని కార్యక్రమాలని పందిర్లో చేసిర్రు. నిన్న నైట్ మా హస్బెండ్, మా మరిది అందరు డ్యాన్స్ చేసింది కూడా ఇక్కడే. ఇంకా ఇటు సైడ్ మిద్దెలు అంటారు, పైన పండుకున్న బెడ్షీట్స్ అట్లాగే ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ కూడా మిద్దె ఇల్లు. ఆ డోర్ కనిపిస్తుంది కదా, లోపలికించి బయటికి రావచ్చు. ఆ లోపల కూడా రూమ్ ఉంటుంది ఇక్కడ చూడండి, కింద ఆపోజిట్ ఉంటుంది. పెద్దమ్మ వాళ్ళ ఇల్లేమో ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది పందిరి పైన ఇదంతా లోపలంతా ఇల్లు. ఇటు సైడ్ వస్తే ఇలా స్ట్రైట్గా వస్తే ఇలా క్వైట్ ఆపోజిట్లో ఇట్లా ఈ మెట్ల నుంచి స్ట్రైట్గా రావాలి. ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ మేము అంతా నైట్ అంతా తిని కూర్చొని ఉన్న ప్లేస్. నైట్ అంతా మేము ఇక్కడే పడుకున్నాం. నైట్ ఈ పందిట్లో నిన్నంతా నైట్ డ్యాన్సులు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసాము. ఇక్కడ తినేసి ఇక్కడే పడుకున్నాము. చాలా ఇయర్, చాలా కాలం నాటి ఇల్లు. నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది పందిరి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కూర్చోవచ్చు మా పెద్దమ్మ, మా పెద్దనాన్న. ఈమె ఎవరో తెలియదు, ఈమె కానీ కనిపిస్తుంది వీడియోలో. అయినా ఆమెనే కనిపిస్తుంది, బట్టలు కూడా చేస్తుంది. మా పిన్ని ఈమె పెద్దమ్మ. ఈ ఇల్లు పెద్దమ్మ ఎన్ని సంవత్సరాలు ఇల్లు ఇది? ఎన్ని సంవత్సరాలు? ఒక 100 సంవత్సరాలు దాటిందా? 100 దాటిందా? 150. పెద్దనాయన పుట్టకముందు చిన్నప్పటి నుంచి అయితే. అంతేనా పెద్దమ్మ? అంతేనా? నిన్నంతా పెళ్లి జరిగి ఇక్కడ ఇదంతా నిన్న నైట్ పొద్దున మైలపోలని అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేసినాము. ఆ వీడియోస్ మీకు అందరికీ ఒకటి అప్డేట్ వస్తూ ఉంటుంది. మా పెద్దనాన్న చాలా ఇయర్స్కి కలిసింది పెద్దమ్మ. ఇది ఎంట్రన్స్ ఇల్లు. ఇది గడప, మెయిన్ గడప. వెల్కమ్ టు. ఇది ఇంట్లోనండి, ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఉంటుంది, సైడ్కి మంచాలు వేసారు. ఇది వచ్చేసి ఒక్క గడపల 4-5 ఫ్యామిలీస్ ఉంటాయి. పెద్దనాన్న అన్న, ఇంకో పెద్దనాన్న అందరు ఇట్లా. ఇది ఒక్క గడప. ఇక్కడ ఒక మంచం వేసిర్రు. ఇది చూడండి, పెళ్లి గోల చూడండి. స్టార్ట్. చెప్పు, నీ బాధ ఏంది? ఏంది వస్తున్నారు? అంతే చూసుకో. ఇది ఒక గడప అంతే. అది ఇది అల్మారీ. ఈ అల్మారీ ఏంట? ఇది ఒక గడప. ఇది మెయిన్ ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు గడప. ఇది పెళ్లి కూతురు. మా ఇంటికి వచ్చినాక ఇంకొక కొత్త మెంబర్ ఈ అమ్మాయి. ఇంకొక అమ్మాయి కొత్త మెంబర్ మా ఫ్యామిలీలో. ఏం నడుస్తుంది గొడవ? ఏం మాట్లాడుతున్నారు చెప్తే మేము కూడా వింటాం. జర మేము అందరం వింటాం. చెప్పు నాన్న, మేము కూడా వింటాం. చెప్పు. ఏం లేదా? ఎంత సెల్ఫిష్ అంటే చూడండి మా తమ్ముడు. నిజంగా తమ్ముడే. పెళ్ళి అయిన తర్వాత అక్క అన్నాను. పెళ్ళి అయినాక అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంకా అవసరం లేదు అంతే. ఇంకా కూర్చొని చెప్పాను అన్నీ. పెద్ద విషయం మాట్లాడండి. పెళ్ళి అయింది నిన్ననే అయింది పెళ్ళి. అప్పుడే భర్తను వెనకేసుకుని వస్తుంది. భర్త ఫస్ట్ వాడు మా తమ్ముడు అని మేము ఏమే అనొద్దు, కానీ ఆమె భర్తను మాత్రం వెనకేసుకొస్తుంది. ఈమె ఏం వెనకేసుకొస్తుంది అంటే, తమ్ముడు పెళ్ళి అయిపోయింది, అవసరం తీరిపోయింది అని అనేసరికి లేదు మా ఆయన అట్లా అంటలేదు.
అట్లనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి, మేమందరం వేరు. అంతే అంతే కదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఒకటే. కొంచెం ఇయ్యండి, దాహం వేసి మాట్లాడి చాలాసేపు మాట్లాడినా ఎంత చూడండి. అందుకే అంటారు దొంగలు కదా, దొంగలే. కానీ గుడ్ సపోర్ట్, ఆల్ ది బెస్ట్. సూపర్ సూపర్ దొంగ సూపర్ కాదే, వెనకేసుకొచ్చింది మా ఆయన తప్పు అని అది అంటుంది కదా. మా ఆయన తప్పు కాదు, మా ఆయన అట్లా మాట్లాడతాను ఇట్లా మాట్లాడుతుంది అంటుంది కదా, అర్థం చేసుకుంటుంది కదా. చాలు, మనకు అదే సంతోషం కదా. అర్థం చేసుకునే వస్తే మనకు సంతోషం, అదనమాట. అంతేనా తమ్ముడు? మళ్ళీ అంతేనా? నేనెంత చెప్పంతనా? ఇప్పుడు మళ్ళీ దారిలోకి వచ్చింది, ఎందుకంటే భయపడుతున్నాడు ఇప్పుడు. ఏం కాదు, అది తర్వాత. పెద్దమ్మ ఒక పాట పాడుతుంది అని చెప్పి కెమెరా పెట్టేసరికి ఏం పాట పాడాలమ్మా అంటుంది. మా చెల్లెలు అందరు నవ్వుతున్నారు గట్టిగా గట్టిగా. ఎక్కడనే కొన్ని పాట పాడుతున్నావు, ఏం చేస్తున్నావు? పాడు. పోయిరు. మా పెద్దమ్మ చెప్పే మాట ఏంటంటే, మేము హైదరాబాద్కి వెళ్ళిపోతామని చెప్పి మా తమ్ముడు పెద్ద స్కెచ్ చేసిండు. ఏం స్కెచ్ చేసిండు అంటే, వాళ్ళందరినీ బయటికి పంపించిండు. బయటికి ఇన్ ద సెన్స్ స్మాల్ పార్టీ, బాయ్స్ పార్టీ లాగా. దాని గురించి దానికి రిలేటెడ్ అయ్యేటట్టు మా పెద్దమ్మ ఒక పాట పాడుతుంది. ఏమని అంటే, పాట పాడు పెద్దమ్మ ఒకసారి పాడు మళ్ళా. ఆఫీసుకు పాయే మరవాయే మనసు అంట. మా తమ్ముడు ఆఫీస్కి పోయిరు జ్యూస్ తాగనికి అని చెప్పి అన్నాడు. దాని గురించి మా పెద్దమ్మ పాట పాడుతుంది. ఇంకా అంతేనా? పెళ్ళమ్మ పెళ్ళి గొల్లోళ్ళ పెళ్ళి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మెయిన్ పర్సన్స్ వీళ్ళిద్దరు మా పిల్లర్స్, మా ఇంటి పిల్లర్స్ అనాలి. చిన్నోదిని పెద్దోదిని స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే, అసలు చెప్పొద్దు. నేను దీని గురించి మీకు తర్వాత మాట్లాడతాను. ఎట్లా అంటే, ఒక్క క్షణం ఖాళీగా ఉండడం కాదు కదా, ఏం తయారవ్వకపోవడం అని కాదు. అసలు మెయిన్ పిల్లర్స్ వీళ్ళు మా ఇంటికి. అంతే. పెద్దోదిని ఎక్కడ, మా చిన్నదిని ఆమె దాచుకుంటుంది. ఈమె ఇంకొక చెల్లె, బ్యూటీ క్వీన్. మీ బ్యూటీ క్వీన్ అసలు తగ్గదు. ఇంకెవరు? ఇట్లా మా ఇంట్లో పెళ్లి గోల ఇదంతా. ఇది ఓన్లీ పెళ్లి తర్వాత జస్ట్ టైం పాస్ ఖాళీ ఉన్నప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చేద్దామని తీసుకున్నప్పుడు జస్ట్ ఫన్ అండి. ఇలాంటి ఫన్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మీకు. 4-5 వీడియోస్ దాకా వస్తాయి. వీడియోస్ ఎండ్ వరకు చూడండి. ఈ ఫన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మోర్ కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ విఎన్టీ బ్లాగ్స్. ఇంకా పెళ్లి వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు మీకు ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు అవర్ ఛానల్.